హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఆక్రమణలు తొలగించడమే హైడ్రా లక్ష్యమని కౌంటర్ ఇచ్చారు అధికార పార్టీ నేతలు. మరోవైపు హైడ్రా చర్యల్ని సమర్థిస్తూనే సామాన్యులు వేధించవద్దన్నారు వామపక్ష నేతలు. ఇంకోవైపు హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. ఆక్రమణల వలన తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు జనం. హైడ్రా పేరుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ సమస్యను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఆస్తులు కూల్చేస్తున్నారని ఆరోపించారు హరీష్. ప్రభుత్వ భూమి ఇంచు ఆక్రమించినట్లు తేలినా కూల్చేసేందుకు తాను సిద్ధమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. చీమకు కూడా హాని చేయని కుటుంబం ఆ కుటుంబం అట ఆయన భార్య ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట. దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు. అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. 9 నెలల్లో నా మీద కానీ నా విద్యా సంస్థల మీద కానీ జరిగిన దాడి 25 సంవత్సరాలు ఇప్పుడు జరగలే. ఇది సరైనది కాదని చెప్పి నేను భావిస్తున్నా. ఇవాళ విద్యా సంస్థలన్నాయి బాగుంటే, విద్యార్థులకు సేవ అందుతే, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే వస్తారు తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీ అనో పల్లరాజేశ్వరరావు ఎవరు చేరరు. 2017లో నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ కట్టడాలు మొదలు పెట్టినాం కదా. ఈ 8 సంవత్సరాలు మరి ఏం చేశారు? అక్రమ నిర్మాణాలతో వరద ముంపు సమస్య వస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బఫర్ జోన్ రక్షణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ తో పాటు మిగతా పట్టణాల్లోని జలాశయాల్లో ఆక్రమణలు పెరిగాయని ఆరోపించారు. జిల్లా పట్టణ పరిధిలోనూ హైడ్రా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వీలుగా అసెంబ్లీలో చర్చించాలన్నారు ప్రభుత్వ వైపు లక్ష్మణ్. మొత్తం చెరువులు కుంటలు మట్టితో నింపేస్తున్నాయి. సోదరు భవిష్యత్తులో ఎవరు కూడా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పి మనం చెప్తున్నాం. ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడ్డట్టు తొలగింపు, ఒకటి అదర్వైజ్ కూడా ఏదైతున్నదో ఈ బఫర్ జోన్ పరిధి నిర్ధారించి స్ట్రెంచెస్ కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా చేపట్టడానికి అవకాశం లేకుండా ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అయితే బఫర్ జోన్ ఉన్నటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికమే వాటిని కూడా తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాల పరంగా వచ్చినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు. స్పెషల్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా రాష్ట్రంలో వేసినారు. జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా ఎస్పీలకు, గౌరవ సూపరింటెండెంట్ పోలీసులకు కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారికి కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించిన మూతే కానీ ఇతర చెరువులు అక్రమాలకు గురైనటువంటి వాటిని కూడా ఇదే విధంగా ఏ జిల్లాలో అయితే అక్రమాలకు గురైనదో ఆ యొక్క జిల్లాలో కూడా ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూడా జిల్లాల వారీగా కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి నిర్ణయాలు జరగాలని చెప్పేసి మనవి చేయడం జరిగింది. ప్రభుత్వ భూముల్ని ఎవరు కబ్జా చేసినా హైడ్రా వదిలిపెట్టొద్దన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పర్మిషన్ ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి చెరువుల్లో నిర్మించిన కాలేజీలను కూల్చేయాలన్నారు. పెద్దలు కబ్జా చేసిన, దొంగ పట్టాలు పొందిన వారి ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు నారాయణ. హైడ్రా పేరుతో సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెట్టొద్దన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అడ్రస్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పడగొట్టాలంటే పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళండి, చిన్న చిన్న వాళ్ళ జోలికి వెళ్ళకండి. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఎగ్జిస్టెన్స్ కోసం ఏదో ఇబ్బంది పడుతున్నారు. లేదు, ఎక్కువ కాలం బీఆర్ఎస్ కెనాట్ ఎగ్జిస్ట్. బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చాలా డబ్బులు, ఇదంతా ఒక లెక్క కాదు. ఇట్లాంటి 10 పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకు ఇంకా అంత కక్కుర్తి ఎందుకని? అదేమంటే ఎఫ్టీఎల్ లోపల కానీ ఉంటే నేనే కూల్చేస్తానని పగలగలుగుతున్నాడు. అది సినిమా డైలాగ్ పలుకోండి. మరి ఇక్కడ చెప్పండి చూద్దాం. ఎందుకంటే బొకాయిస్తారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఆయన క్షమాపణ చెప్పాలి. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నా హైడ్రాకు చట్టబద్ధత లేదన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఎఫ్టీఎల్ పరిధిలోని ప్రైవేట్ కట్టడాలతో పాటు ప్రభుత్వ భవనాల్ని కూల్చేయాలన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు నీటి కుంట ఉండేదని, అది పూర్తిగా ఆక్రమణకు గురైందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్ ని కూడా తొలగిస్తారా అని హైడ్రాను ప్రశ్నించారు. నిజాం కాలం నాటి అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయన్నారు అసదుద్దీన్ ఓవైసీ. वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा तो हूं. नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप. नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको. तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है.
सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है। అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రాకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ కట్టడాలను కూల్చాలని గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవ్ లేక్స్ పేరుతో ర్యాలీ నిర్వహించారు స్థానికులు. ప్రజలకు క్లీన్ వాటర్ అందించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు.